కీర్తనల గ్రంథం 86వ కీర్తన దావీదు కీర్తన మనము చదువుకున్నాం. ఈ కీర్తనలోని వచనాల్లో ఒక వాక్యంతో మనం ఉదయకాలం వర్తమానాన్ని ప్రారంభిద్దాం. 11వ వచనం చదువు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామములకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. నా చాలండి. నా మనం పూర్ణ చదువుకున్న హృదయముతో ఈ వాక్యంలో యెహోవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము అనే మాట మనం చూస్తున్నాం. రాత్రి మనం వాక్యంలో కూడా విన్నట్లుగా లూకాసు వార్త 9వ అధ్యాయము 53, 54 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు జబదయి కుమారులతో చెప్పిన మాట ఏమంటే, మీరు ఎట్టి ఎరుగరు అని చెప్పాడు. ఎందుకు ఆ మాట ప్రభు చెప్పారంటే, వారు ఆయనతోటే ఉంటున్నారు కానీ వారి యొక్క హృదయము, వారి యొక్క ఆలోచన లేదా వారిలో పనిచేస్తున్న ఆత్మ వేరు, అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ వేరు. ఆయన ఆత్మ గురించి మాట్లాడుతూ అన్నాడు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయటకు రాలేదు. వారు ఏలియా చేసినట్టు అని అంటున్నారు. కాబట్టి మనం ప్రభుతో ఉంటున్నాం, అయితే మనము ప్రభుకి ఇష్టమైన దాన్ని చేస్తున్నామా లేదనేది ప్రాముఖ్యమైన సంగతి. ఒక చోట రాస్తూ అన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 16లో, ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు అన్నాడు. అక్కడే అన్నాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. మనందరం కూడా ఏకదృష్టి కలిగి, మనమందరం కూడా ఏక తాత్పర్యం కలిగి, ఏక మనసుతో ప్రభుతో ఏకీవించి మనం పనిచేయవలసిన వారంగా ఉన్నాం. ఇది ఎలా సాధ్యమైద్ది అంటే, ఆయనలోను మనలోను ఒకే ఆత్మ ఉన్నాడు. మనం ఆ ఆత్మ చేత నడిపించబడినప్పుడు మనకు ఏక మనసు అనేది సాధ్యమైంది. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 10లో ఏమన్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అన్నాడు. కాబట్టి దేవుడు మనకు తన ఆత్మను ఎందుకు ఇచ్చాడు? ఆయన మనసు కలిగి ఉంటామని ఇచ్చాడు, లేదా ఆయన మనసు గలవారము, ఆయనతో ఏకీభవించి మనం పనిచేస్తాము అని ఇచ్చాడు. మనం చేసే కార్యాలను బట్టి మనకు అతిశయం వచ్చేస్తుంది, కానీ అవన్నీ లెక్కలోనికి రాకపోతే అది గర్వం అయిపోద్ది. అందుకనే ఎఫెసీ పత్రికలో చెప్పిన మాటను మనం చదువుకున్నాం. 5వ అధ్యాయం తీయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:10 చదువుదాం. 5:10. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధులు ఏం చేస్తారంటే, ఆయనకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షిస్తారు. మనం పాడే పాట మనం బాగా పాడుతున్నాం, కానీ అది ఆయనకి ఇష్టమైన, మనం చేసే ప్రసంగం బాగా చేస్తున్నాం, అయితే అది ఆయనకి ఇష్టమైన, మనం చెప్పే సాక్ష్యం ఆయనకి ఇష్టమైన,
మనం చేసే పరిచర్య ఆయనకి ఇష్టమేనా? ఇది పరీక్షించే వాళ్ళు ఎవరు? వెలుగు సంబంధం. అందుకని మనం ఏం కోరుకోవాలంటే, ఇక్కడ దావీదు చెప్పినట్టు, నీ మార్గమును నాకు బోధింపుము అన్నాడు. లేదా యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:5 ప్రకారం వెలుగు అనే వర్తమానాన్ని మనం కోరుకోవాలి. ఆ వెలుగులో మనం పరీక్షించాలి. ఏం పరీక్షించాలంటే, ఇది ఆయనకు ప్రీతికరమైందేనా కాదు. ఆయనకు ప్రీతికరం కానిదంతా ఏమైతుంది? కాలిపోతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో చెప్పాడు, ప్రీతికరమైన సేవ చేయకపోతే అది దహించు అగ్ని చేత కాలిపోతుంది. దేవుడి దగ్గర అగ్ని ఉందా లేదా? దేవుని దగ్గర అగ్ని ఉంది కదా. నా బట్టలు ఇస్త్రీ చేసే మామగారు ఉంటారనమాట చర్చిలో. ఒక్కోసారి చాలా చాలా లేట్ చేసేస్తా ఉంటది. ఏంటమ్మా అంటే, బొగ్గులు లేవండి అంటది. దేవుడి దగ్గర లేవా బొగ్గులు? దేవుడి దగ్గర లేవా నిప్పులు? దేవుడి దగ్గర నిప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన బలిపీఠానికి చెందినోడు కదా. కాబట్టి ఆయన దగ్గర అగ్ని ఉంది. 13:10లో చెప్పినట్లు ఆయన వంట చేస్తూ ఉంటాడు కాబట్టి, మరి బలి పశువుని వండుతూ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర అగ్ని ఉంది. ఆ అగ్నిని ఇంకొకలాగా ఉపయోగిస్తాడు. దేనికి? ఆయనకి ప్రీతికరం కాని సేవను కాల్చేయడానికి. లేవీకాండం 9వ అధ్యాయము ఆఖరి వచనంలో, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసిననే మాట చూస్తాం. ద సేమ్ ఫైర్. నెక్స్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్లో ఏముంది? అహరోని ఇద్దరు కుమారులైన నాదాబు, నాదాబు అబీహులు తమ తమ అబీహులు ధూపార్తులను తీసుకొని వారు వాటి యెహోవా నుండి ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తెస్తే వారిని కాల్చివేస్తుంది. కాబట్టి ప్రీతికరం కాని సేవ చేయడానికి, చేసేవారి పరిచయను కాల్చడానికి ఆయన దగ్గర అగ్ని ఉంది. పరలోకంలో ఎంతమంది వస్తారు కదా క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అందరి పరిచర్యను పరీక్షిస్తూ ఒక 20 మంది అయిన తర్వాత అగ్ని అయిపోయింది అనుకోండి పరలోకంలో, మిగిలిన వాళ్ళందరూ వారం ఆగండి అగ్నిని తయారు చేయాలని చెప్తాడా? అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు అర్పించినప్పుడు ఆ బలిపీఠం మీద ఆ దహన బలి ద్రవ్యమును ఆ క్రొవ్వును కాల్చివేసిన అగ్ని, ఆ అగ్నితోటే పరీక్ష కూడా జరుగుతుంది. ప్రీతికరమైన సేవ చేసేవాళ్ళు ఎవరని చెప్పాడు దావీదు? 11వ వచనం, నీ నామమునకు భయపడేవారు. అందుకని ఇక్కడ హెబ్రీ పత్రికలో కూడా ఏముంది? 12:29లో ప్రీతికరమైన సేవ చేసేవారు ఎవరంటే వినయ భయభక్తులు గలవారు అని చెప్పాడు. దేవునికి భయపడేవారు. మీరు చెప్పండి, మనుషులను సంతోషపెట్టాలి అనుకునే వాళ్ళు దేవునికి భయపడతారా? ఆయనకి ఏది ప్రీతికరమైందో పరీక్షించే వాళ్ళు దేవునికి భయపడతారు. సో దేవునికి భయపడుతూ పని చేయాలి, లేదా ఆయనకి ప్రీతికరమైన చేయాలి. అబ్రహాం జీవితంలో ఆయనకి ప్రీతికరమైంది ఏది? 22వ అధ్యాయం ఆదికాండంలో, నీవు ప్రేమించున్న నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఏం చేయమన్నాడు? నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమన్నాడు. 2వ వచనంలో. అంటే దేవుడికి ఇష్టమైంది ఏది? ఇస్సాకు. అబ్రహాం ఇష్మాయేలు తెచ్చాడు అనుకోండి అర్పించడానికి, అప్పుడు మొదటి వచనం అర్థం ఏంటి? ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఏ విషయంలో పరిశోధించాడు?
21వ అధ్యాయంలో దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టాడు కదా 10వ వచనంలో. మరి వెళ్ళగొట్టిన దాన్ని మళ్ళీ తెచ్చి దాంతో పని చేస్తున్నాడా అని పరీక్షించాడు. మనం కూడా పైకి పాస్టర్ గారు బర్నబాస్ గారి మెప్పు కోసం అన్నా నేను ఆ పాత బట్ట తీసి పాడేశానని చెప్తాము, ఆ పాత పిండి తీసి పడేశానని చెప్తాం. మళ్ళీ మనం మన ప్రసంగాల్లో ఆ పాత పిండి కనపడుతుందంటే అప్పుడు పరిశోధనలు ఏమైనట్టు? 21వ అధ్యాయంలో పంపాడు, మళ్ళీ 22వ అధ్యాయంలో తెచ్చాడు అని అర్థం. సో 22వ అధ్యాయంలో అబ్రహాంకి ఎంతమంది కుమారులు ఉన్నారని నిశ్చయం చేసుకున్నాడు అబ్రహాము? నాకు ఒక్కడే ఉన్నాడు, ఇష్మాయేల్ నా కుమారుడు కాదు, నాకు ఒక్కతే స్త్రీ ఉంది, హాగరు నా స్త్రీ కాదు. ఆ పరీక్షలో అబ్రహాము దేవునికి భయపడిన వాడుగా 12వ వచనంలో మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా దేవునికి భయపడే వారముగా మనము ఉన్నప్పుడు ఆయనకి మనం ప్రీతికరమైన సేవ చేస్తాం. ప్రీతికరమైన సేవ చూడండి, ఇక్కడ 3వ వచనంలో దహన బలి కొరకు కట్టెలు తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత మనం చూస్తున్న 9లో కట్టెలు చక్కగా పేర్చాడు. అంటే అగ్ని ఎక్కడ పడుతుందని నమ్మాడు అబ్రహాము? బలి పశువు మీద పడుతుంది, బలిపీఠం మీద పడుతుందని నమ్మాడు. ఎక్కడ పడదని నమ్మాడు? తన మీద పడదని నమ్మాడు, తన పని కాలిపోదని నమ్మాడు. ఎందుకంటే ఆయన దేవునికి ప్రీతికరమైన సేవ చేశాడు, ఎందుకంటే ఆయన దేవునికి భయపడ్డాడు. ఇటువంటి దేవుని భయం దేవుడు మనలో కూడా కలిగించును గాక. ఎందుకంటే మనం పనిచేయటం ముఖ్యం కాదు, మనం ఆయనకి ప్రీతికరమైనది చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు పాత నిబంధన పరిచర్య, దేవుని కోపం ప్రజల మీద ఉందా? పాత నిబంధన పరిచర్యలో ఉందంటారు లేదంటారు? పాత నిబంధన పరిచర్యలో ఉందండి. ఉంది. అంటే పాత నిబంధన పరిచర్యలో దహన బలి పశువు మీద అగ్ని పడి మన మీద మేఘము, మన మీద కృప, మన మీద ఆయన కరుణ నిలబడలా. పాత నిబంధన పరిచర్యలో బలి పశువుల మీద అగ్ని పడింది, కానీ దేవుని కోపం ఇంకా ప్రజల మీద నిలబడి ఉంది. కానీ క్రొత్త నిబంధనలు ఏం జరిగింది? దేవుని అగ్ని అంతా యేసుక్రీస్తు మీద పడింది. ఇప్పుడు మన మీద అగ్ని లేదేక, మనం ఇక ఆయన ఉగ్రత క్రింద లేవు. రోమాపత్రిక 5:9 మనకు తెలుసు కదా. కాబట్టి దీన్ని ఏమన్నాడు హెబ్రీ పత్రికలో? బలియో అర్పణయో నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను అన్నాడు. కానీ దేవుని చిత్తానుసారమైన పరిచర్య ఏది? క్రొత్త నిబంధన పరిచర్య. పాత నిబంధన పరిచర్యలో అగ్ని ఎక్కడుంది? వాసన నెత్తి మీద ఉంది, నా నెత్తి మీద ఉంది, మనందరి నెత్తి మీద ఉంది. ఎందుకంటే దేవుడు తన కోపాన్ని ఆ పశువుల మీద కుమ్మరించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మాత్రం క్రొత్త నిబంధనలో దేవుడు ఆయనకు ఒక శరీరమును అమర్చి మన మీద ఉన్న ఆ కోపం అంతా యేసు ప్రభు మీద కుమ్మరించాడు. యేసుబాబు రాత్రి నిద్రపోవట్లేదారు నువ్వు? ప్రాక్టీస్ చేస్తున్నావా? డ్రైవింగ్కి వెళ్ళాను. డ్రైవింగ్కి వెళ్ళావా? ఇప్పుడు మన మీద కోపం లేదు, యేసుప్రభు మీద పడింది. ఇది దేవుని చిత్తానుసారమైన పరిచర్య. పాత నిబంధన పరిచర్య దేవుని చిత్తానుసారమైన పరిచర్య కాదు. క్రొత్త నిబంధన పరిచర్య దేవుని చిత్తానుసారమైన పరిచర్య. ఒకవేళ మనం పాత నిబంధన పరిచర్య చేసామా అనుకోండి, అప్పుడు ఏం జరిగిద్దంటే
అతిశయం వచ్చేసిద్ది అనమాట. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో 86వ కీర్తనలో మనం చదివిన దగ్గర 14లో ఏం రాశాడు? దేవ, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీయజూచున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ఈ వచనంలో గర్విష్ఠులు అనే మాట మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రికలో పాత నిబంధన పరిచర్య అనేది ఎలాంటిదని చెప్పాడంటే 26వ వచనం 5:26లో వృధాగా అతిశయపడే పరిచర్య. వృధాతిశయం, అనవసరమైన అతిశయము వేస్ట్ అండి. ఈరోజు మనం వాక్యం చెప్తే ఎంతమంది వచ్చి వింటున్నారు అనేది ముఖ్యం కాదు, కానీ ఎంతమంది జీవితాల్లో మనం కూర్చోబెట్టగలిగాం కదా. అందరూ వీడియోస్ ఆన్ చేయండి. వీడియోలు ఆన్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది, వాక్యం వినే అవకాశం. రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప అందరం తీసేయండి. ఎంతమందిని మనం కూర్చోబెట్టగలిగాం వాక్యం వినటానికి? తమ జీవితాల్లో ఎంతమంది ధ్యానారానికి వేరుగా జీవం ఉంది అని నమ్మి కూర్చొని వాక్యం వినగలుగుతున్నాను అనే లెక్కే ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు 4వ వచనంలో తన శిష్యులతో కూడా కొండ మీదకి ఎక్కి కూర్చొని 10వ వచనం ఏమన్నాడు? జనులను కూర్చుండబెట్టమని చెప్పాడు. కూర్చోబెట్టమని చెప్పినప్పుడు ఎంతమంది కూర్చున్నారో ప్రభు లెక్క రాశాడు. ఎంతమంది కూర్చున్నారు? ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కూర్చోమంటే ఎంతమంది కూర్చున్నారో వాళ్ళనే లెక్క పెట్టండి. అదే మన లెక్క, అంతకంటే ఎక్కువ మంది లేరు. కాబట్టి వృధాగా అతిశయించొద్దు. మీటింగ్స్ పెట్టి 2 రోజులు రండి అని చెప్తే ఆ మాట విని వచ్చేవాళ్ళనే లెక్క పెట్టాలి. ఆయన ఎప్పుడు పడితే ఆవిడ పెడితే మనకాడు కుదురుతుంది అనేవాడిని నువ్వు లెక్కలేసుకోవద్దు. వాళ్ళు నీ పరిచర్య వల్ల కూర్చున్నవారు కాదు, కూర్చున్నవారు మాత్రమే లెక్కలోకి వస్తారు. కాబట్టి నేను ఒక 5,000 మందిని కూర్చోబెట్టాను అలాగూ అంటే అదే లెక్క. క్రీస్తు న్యాయపీఠం దగ్గర అదే లెక్క. నా మాట వినట్లేదండి అని మీరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే యేసుప్రభు శిష్యుల మాట వాళ్ళు విన్నారు కదా. వాళ్ళకి తెలీదా వీళ్ళ దగ్గర రొట్టెలు లేవు, వీళ్ళు రొట్టెలేం కొని తేలేదు, అయినా మనల్ని కూర్చోమంటున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు డౌట్ పడలేదు కదా. 5,000 మంది ఫిలిప్పు మాట విని కూర్చున్నారు, అంద్రే మాట విని కూర్చున్నారు, నతనయేలు మాట విని కూర్చున్నారు, మత్తయి మాట విని కూర్చున్నారు, యోధా మాట విని కూర్చున్నారు, యోహాన్ మాట విని కూర్చున్నారు, యాకోబు మాట విని కూర్చున్నారు, పేతురు మాట విని కూర్చున్నారు, అంద్రే మాట విని కూర్చున్నారు. అంటే అలా ఎలా కూర్చోబెట్టగలిగారు వాళ్ళు అంటే ఆల్రెడీ వారు క్రీస్తుతో కూడా కూర్చున్నారు. దేవుడు కూడా 7వ దినమున తన పనిని ముగించాడు కాబట్టే ఆదాము గాఢ నిద్ర కలుగు చేశాడు. బోయాజు కూడా నిద్రపోతున్నాడు కాబట్టే రూతుకు నిద్ర కలిగించాడు. మనలో ఎవరు ఎక్కువ రెస్ట్ లో ఉంటారో వాళ్ళ ద్వారానే ఎక్కువ మినిస్ట్రీ జరుగుతుంది. ఎఫెక్టివ్ మినిస్ట్రీ రెస్ట్ లో ఉన్న వాళ్ళ ద్వారా జరుగుతుంది. మినిస్ట్రీ అంటే ఏంటంటే రెస్ట్ కలిగించడం అనమాట. ఫిలోమోనుకు రాసిన పత్రికలో చెప్పాడు కదా 7వ వచనంలో, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందాయి. చాలా మంది జీవితాలకు కూర్చుండుట అనేది నీ వల్ల కలిగింది. కూర్చోబెట్టగలగాలి. కూర్చున్న వారినే లెక్క పెట్టాలి. కూర్చున్న వారు ఇద్దరైతే ఇద్దరే మన ప్రసంగం విన్నట్టు. దాన్ని బట్టి మనం ఎంచుకోవాలి, కానీ ఎక్కువ ఎంచుకోకూడదు. ఎందుకు ఎంచుకోకూడదు అంటే అది అంత లెక్కలోకి రాదు కదా. లాజరస్ అని కూర్చున్నాడా లేదు? నేను లాజరస్ అన్నా కూర్చున్నావా? కూర్చున్నాడు. నెమ్మది ఉందా? నెమ్మది ఉంటేనే కదా, విశ్రాంతి ఉంటేనే. విశ్రాంతి కలిగిన వాళ్ళకే, విశ్రాంతి కలిగిన వారిని మనం కూర్చోబెట్టినట్టు.
అలాగూ ఎంతమంది కూర్చున్నారో వారిని లెక్క పెట్టుకుంటాడు ఎవరు? క్రొత్త నిబంధన పరిచారకుడు. పాత నిబంధన పరిచారకుడు కూర్చున్న వారిని లెక్క పెట్టుకోవడానికి ఉండదు, ఎందుకంటే దానిలో ఎవరు కూర్చోరు. కూర్చొని వాళ్ళు లెక్క పెట్టుకుంటాడా? ఆనందన్న, పాత నిబంధన పరిచయలో కూర్చోవటం ఉంటుందా? కుర్చీ ఉంటుందా? పాత నిబంధన యాజకులు కుర్చీ ఉందా? విశ్రాంతి లేదన్న. ఆ కూర్చోరు. కూర్చొని వాళ్ళు లెక్క పెట్టుకుంటారా? లెక్క పెట్టుకోరా? నా వర్తమానాలు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎన్ని లైక్లు వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, నా పాటలు ఎంతమంది వింటున్నారు అని లెక్క పెట్టుకోరా? పెట్టుకుంటారా? మరి యేసుప్రభు లెక్కలో ఏముంది? కూర్చున్న వారి సంఖ్య రాశాడు. కూర్చొని వాళ్ళు లెక్క పెట్టుకుంటే ఏం కలిగిద్ది? గర్వం వచ్చేస్తుంది కదండి, అవునా కదా? ఆరాధించు వేళ యందు ఆనందాన్ని కామెంట్లో కూడా పాటలు రాసేస్తున్నాడు. లైవ్లో మేము పాటలు అందరూ చదువుకొని పాడుకుంటున్నాం. ఆరాధించు వేళ యందు నేను పాపినని గ్రహించగానే అనే దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడండి. మరి ఆ వ్యూస్ వాళ్ళు లెక్క పెట్టుకోరా? మిలియన్ వ్యూస్ రాగానే ఏం చేస్తున్నారు? మళ్ళీ thumbnail మార్చేసి 1 మిలియన్ వ్యూస్ అని రాస్తున్నారు. అది కూర్చున్న వాళ్ళు లెక్కేనది, పాటే కూర్చోబెట్టేది కాదు కదా. విశ్వాసి ఆరాధన ఎక్కడి నుంచి చేస్తాడు? హెబ్రీ పత్రికలో 9:14 జీవము గల దేవుని సేవించటం అనేది నిర్దోషమైన మనస్సాక్షి నుంచి ఆరంభమవుతుంది అని రాశాడు కదా. నేను మటన్ నిర్దోషమైన మనస్సాక్షి నుంచి ఆరాధన ప్రారంభించబడేటప్పుడు, నిర్దోషమైన మనస్సాక్షి నుంచి ఆరాధన ప్రారంభించబడేటప్పుడు ఆరాధించు వేళ యందు నేను పాపినని గ్రహించడం ఏంటి? కాబట్టి ఇటువంటి పాటలకి వచ్చే వ్యూస్, ఇటువంటి పరిచయం చేసినప్పుడు వచ్చే ప్రజల్ని మనం లెక్క పెట్టుకోకూడదు. అలా లెక్క పెట్టుకుంటే వృధాతిశయం వచ్చేసిద్ది మనకి కదండి. జకరియా గారిని లెక్కలు వేసుకోమంటాడా? ఈ కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయి జకరియా గారు? మనం చదివిన కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయి? చదివింది మీరే. మీ హోప్ నెంబర్ ఎంతో అన్నీ ఉన్నాయి. మీ హోప్ నెంబర్ 17 కదండి, ఇందులో 17 వచనాలు ఉన్నాయి. అందుకే మీకు ఇచ్చినట్టున్నారు కదా. మిమ్మల్ని లెక్కలు వేసుకున్నా నేను, నా వల్ల జకరియా గారు కూర్చున్నాడని. ఏదో ఒకటి చేయండి బాబు అన్నట్టున్నాడు. అక్కన అడుగుతున్నాడు కదా. నేను మరి వేసుకోవాలంటే వేసుకుంటాను, మరి వద్దంటే వదిలేస్తాను ఈ చేపని. అన్న నా ఓ చిన్న మాట అన్న. చెప్పండి. అదే నా ఓప్ నెంబర్ 17 అన్న. ఆ ఈ రోజు అనుకోలేదు, అది ఎన్ని వచనాలు ఉన్నాయో మీరు అడిగినప్పుడు నాకు నిజంగా తెలియదండి. మీరే అన్నారు 17 అని. ఆ అయితే ఈ నెల 17వ తారీఖుని నాకు వాక్య గ్రహింపు ఇచ్చాడన్న. అది రాబో రోజుల్లో తెలుస్తుంది. నేను ఇవ్వాలి నేను చెప్పలేను, కానీ గ్రహింపు ఇచ్చాడల్లా. ఇప్పుడు దాంట్లో ఆగస్ట్ 17 అదండి ఈ నెల, అదే ఈ 8వ నెల 17, ఆగస్ట్ 17 ఓప్ నెంబర్ 17 అండి. ఈ రోజు అనుకోకుండా నేను వాక్యం చదివాను, అది 17. ఈ నెల గ్రహింపు కూడా 17వ తారీఖుని ఇచ్చాడండి. సరే, అలాగైతే ఆ గ్రహింపు ఏంటో మీ ఊరు వచ్చినప్పుడు చెప్తారా, మా ఊరు వచ్చి చెప్తారా? ఆల్రెడీ యూట్యూబ్ లో వస్తాయి కదా, రేపు నుంచి మెసేజ్లు పెడతారు కదా, అది మీరు చూస్తారు కదా. అలాగే, నాకు ఒక్కడికే చెప్తారా? అందరికీ అన్నా అందరికీ చెప్పేది నాకు పంపిస్తారా? కాదన్నా, సంఘంలో మాట్లాడి యూట్యూబ్ లో పెడతాను కదా. అంటే మా అబ్బాయి పెట్టండి. మా అప్పుడు అబ్బాయి వేసుకుంటారులే బుట్టలో చేప. అప్పుడు దాకా బయట ఎట్టినా మరి మిమ్మల్ని. కాదండి, మా అబ్బాయి బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాక నాకు వీడియోస్ పెట్టడం అది రావట్లేదని అందుకే మానేశానండి. అదిలే గాని, ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని నా బుట్టలు వేసుకోమంటారు, బయట ఎట్టమంటారు మీ చేపని? అది మరి వచ్చి దేవుడిచ్చిన వాక్యాలు బట్టి బుట్టలో ఉంటారో బయట ఉండాలో మీరే నిర్ణయించాలండి. అయితే అప్పుడు దాకా బయట ఉంటారా ఏంటి? సరే మరి అక్క, ఈ చేప నేను బుట్టలు వేసుకోలేదు, నువ్వు నీళ్ళు వేసి తడుపుతా ఉండు మరి.
ఆయన ప్రసంగం పెట్టి తర్వాత నాకు లింక్ పెట్టాక నేను బొట్లు వేసుకుంటాను. మరి ఆయన అలాగే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మరి మీలో ఎంతమంది కూర్చున్నారు? వాళ్ళే లెక్క పెట్టుకోవాలి. ఒకళ్ళని ఎక్స్ట్రా లెక్క పెట్టుకున్నా కూడా అది అతిశయమే. ఎందుకంటే 200 దేనారాలు ఉంటే గాని అన్న ఫిలిప్ ఉన్నాడు కదా, మరి అలా చాలా మంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సైతం కూర్చోబెట్టగలిగితేనే మనం సమర్థులం అని అర్థం. మన సామర్థ్యం ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు, మా సామర్థ్యం ఏంటంటే న్యూ కవనెంట్ మినిస్ట్రీ అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది కదా. ఈ శివరాత్రి రోజు ఒక ఆయన ఉంటాడు కదన్నా, గురువు. ఏం పేరు ఆయన పేరు? అందరూ ఆడబోతారు, కాశీకి పోయి ఆయన చుట్టూ డ్యాన్స్ వేస్తారు. సద్గురు అండి. ఆ సద్గురు నేను ఒక ప్రశ్న అడిగారు అన్నమాట. యేసుప్రభు వస్తే ఇప్పుడు ఎంతమంది ఎత్తబడతారని అడిగారు ఆయన్ని. ఆయన ఏం చెప్పాడంటే, యేసుప్రభు మొదటి రాకుళ్ళు వచ్చినప్పుడు ఎవరికి పని పాటలేదు, 12 మంది వెళ్ళారు ఆయన వెనకాల. ఇప్పుడు ఎవరికి పడితే ఆడికి పని ఉంది, యేసుప్రభు మళ్ళీ రెండోసారి వస్తే ఒక్కడే వెళ్ళడా అన్నాడు. వెల్డన్, గుడ్ ఆన్సర్ అని చెప్పి తెగ చప్పట్లు కొట్టేశారు ఆయన. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, డబ్బులు వ్యాపారం మనుషులు బంధిస్తాయి, యేసుప్రభు అందులోంచి ఎవరిని బయటకు తీసుకురాలేడు అనుకుంటున్నాడు. అసలు నాలాంటి బుడ్డోడు వాక్యం చెప్తేనే చాలా మంది ధ్యానారానికి వేరుగా బతుకుతున్నారు. అలాంటిది యేసుప్రభుకి ఎంతమంది వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నారు ఈరోజు. తెలియనోడు సద్గురువా? కాబట్టి డబ్బులకి వేరుగా జీవితం ఉంది అనే మాట నమ్మి కూర్చున్న వాళ్ళు సంఖ్య చాలా మంది ఉంది ఈరోజు. అలాంటి సామర్థ్యం ఎక్కడుందంటే క్రొత్త నిబంధన పరిచర్యలో ఉంది. క్రొత్త నిబంధన పరిచర్య చేసేవాడు సమర్థుడు. ఎఫెసీ పత్రికలో చెప్పాలంటే మగసిరి గలవాడు. 4వ అధ్యాయంలో చెప్పాడు కదా, 11, 12 వచనాల్లో సంపూర్ణ పురుషుడు అని అర్థం. కాబట్టి వాక్యపు వెలుగులో సమర్థుడెవడు, సంపూర్ణ పురుషుడెవరు, చేత కానివాడు ఎవడు అంటే న్యూ కవనెంట్ మినిస్ట్రీ చెప్పేవాడే. ఎందుకంటే అతని మాట విని అనేకులు డబ్బు మూలముగా జీవితం అనే ఆ ఆలోచనలో రక్షించబడతారు. అలాగని వారికి ఏమి తక్కువ కాదు, వాళ్ళకే మిగిలి ఉంటుంది. ఇంతకీ డబ్బు మూలంగా జీవితం అన్న వాళ్ళకి మిగిలే ఉండదు. నేను రాత్రి కూడా చెప్పాను, మీ శాలరీ ఎంత అని ఎవ్వరు అడగొద్దు, మీకు మిగిలి ఎంత అని అడగండి. ఎందుకంటే మన ప్రభు అదే అడిగాడు లేదా? మార్క్స్ వార్తలో యేసు ప్రభు అడిగిన క్వశ్చన్ ఏంటి? 8వ అధ్యాయము వచనం 19లో ఎన్ని గంపలు ఎత్తితిరి? 12. 20లో ఎన్ని గంపలు ఎత్తితిరి? 7 కదా. శాలరీ అడిగేవాళ్ళు నాకంటే ఎక్కువ ఉండకూడదని ప్రార్థన చేసుకుంటూ అడుగుతారు. చెప్పేవాళ్ళు నీకంటే నాది ఎక్కువేలే అని అతిశయంతో చెప్తారు. ఇలా అడిగి ఇలా చెప్పుకునే క్వశ్చన్స్ ఏమీ ప్రభు దగ్గర లేవు. ప్రభు క్వశ్చన్ ఏంటంటే నీకెంత మిగులుతుందని అడుగుతాడు కదా. ఎవరికి ఎక్కువ మిగిలిద్ది చెప్పండి? మళ్ళీ ఆదర్శాన్ని చెప్తే బాగుంటుంది. ఎవరికి ఎక్కువ మిగిలిద్ది? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కువ మిగిలిద్దా? ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఎక్కువ మిగిలిద్దా? నిరోష గారిని అడగండి. ఆవిడ మీరు డ్యూటీకి వెళ్ళిపోయాక లెక్కలు బాగా ఎక్కువ వేస్తుంది కూర్చొని ఇంటికాడ. ఎవరికి ఎక్కువ మిగిలిద్ది? ఎవరికి ఎక్కువ మిగిలిద్దా అన్న? ఇన్ఫోసిస్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ మిగిలిద్దా? తాపి పని చేసే వాళ్ళకి ఎక్కువ మిగిలిద్దా? ఎవరికి ఎక్కువ మిగిలిద్ది? ఎవరికి ఎక్కువ కాలేదు, ఎవరికి తక్కువ కాలేదు. ఎవరు ఎక్కువ విశ్రమిస్తే వారికే. లాజరస్ అన్నకి ఏమన్నా మీరు డబ్బులు ఇస్తున్నారేంటండి? మీరు వచ్చారు మధ్యలోకి. ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు అన్నాడు. నేను చెప్తున్నాను నేనండి, మిగులు అనేది కేవలం గ్రేస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే అక్కడ 12 ఏళ్ళు అంతే, 84 కదా. 12 గంపలు 7 గంపలు 84 అంటే గ్రేస్ అనమాట. సో గ్రేస్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మిగులు ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్
మీ అందరికి చెందింది కాదు, గ్రేస్కి చెందిన వాళ్ళదే అంటాను. అయ్యి బాబాయ్ కాదండి, మేము కూడా గ్రేస్కి చెందిన వాళ్ళం అంటే రెండు అయితే గ్రేస్లో. మీ గ్రేస్లో ఉన్న వాళ్ళకి మిగులు ఉంటుంది. కాబట్టి ఇక నుంచి ఎవరు ఏమడగొద్దు, ఎంత సంపాదిస్తున్నావు అని అడగొద్దు. ఏమడగాల, ఎంత మిగులు ఉంది అని అడగాల. మీరు కూడా ఎంత మిగులు ఉందో అది చెప్పాలి, కానీ మిగలకుండా మిగిలిందని చెప్పొద్దు. మిగిలిన గంపలు ఎన్ని అంటే ఇంచుమించు 12 అన్నారా? నో, ఎగ్జాక్ట్లీ 12. ఎన్ని గంపలు మిగిలాయి? 7 గంపలు మిగిలాయి. సో మిగులు అనేది కేవలము కృపలో మాత్రమే ఉంటుంది. ధనవంతులగుటకు అపేక్షించువారు ఏమగుదురు? నష్టం. నమ్మకుండా వెళ్ళి చూస్తానంటే సొలొమోన్ రాజులకు చూసి లాస్ట్లో రాయండి, అంతా వ్యర్థమైంది. నమ్మరు కదా, నేను చెప్పినా నమ్మరు కొంతమంది. వాక్యం చెప్తే నమ్మరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9 అన్నాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు నష్టంలో మునిగిపోతారు. కానీ అక్కడే 6లో చెప్పాడు, దైవభక్తి గొప్ప లాభసాధనం. దావీదు ఏమన్నాడు ఇప్పుడు కీర్తనలో? 86వ కీర్తనలో దావీదు గారు 2వ వచనంలో నేను నీ భక్తుడను అన్నాడు. నేను నీ భక్తుడను. ఎంతమంది చెప్తారు అలాగని? అలాగైతే మీకు నష్టమే లేదు. భక్తుడికి నష్టం కలగదండి. ధనవంతులగుటకు అపేక్షించువారు కదా. పాస్టర్ గారు మీరేం చేయక్కర్లేదు, నేను కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తాను, మీరు మీ సంఘంలో ఇద్దరికి ఇవ్వండి, వాళ్ళని ఇంకో ఇద్దరికి ఇవ్వమనండి, వాళ్ళని ఇంకో ఇద్దరికి ఇవ్వండి. అలా మీరు కానీ ఈ ప్రొడక్ట్స్ కానీ ఇవ్వగలిగితే నెల తిరిగేటప్పటికి మీ అకౌంట్లో 5 లక్షలు పడతాయి అన్నాడు అనుకోండి. 5 లక్షలకే కక్కుర్తిపడి మొదలు పెట్టారే అనుకోండి, నష్టమా లాభమా? అది చెప్పండి మీరు. నష్టమా లాభమా? ఇప్పుడు నా మాట, నేను టూత్ పేస్ట్ ఇంకేం ఇస్తారా అందులో ప్రోడక్ట్లో? టూత్ పేస్ట్, సబ్బు ఏ ఇచ్చారు. నేనేం చేశానంటే ఒకటి గుడివాడ ఆయనకి, ఇంకోటి ఏం మంగళగిరి ఆయనకి ఇచ్చి, ఎలాగ వాళ్ళిద్దరు నా మాట వింటారుగా, మీరు కూడా ఇవ్వండి అని చెప్పాను. ఇంకో 2 ఏమో ఎవరికి ఇచ్చాను, వాసు గారు, అనూప్ గారు, వీళ్ళిద్దరు నాకు బానిసలు కదా, సో వాళ్ళిద్దరికి కూడా ఇచ్చాను అనమాట ప్రోడక్ట్. జాన్ పాల్ ఇక ఎంతమంది వదిలేనా నేను నిన్ను విడవను ప్రభు అన్నట్టు ఉంటాడు కాబట్టి ఆయనకో 2 ఇచ్చాను. 5 లక్షలు రావా నాకు? చెప్పండి. ఇప్పుడు నష్టమా లాభమా చెప్పండి. ఇప్పుడు నాకు మోసపోవద్దండి. ఇటువంటి వారు నేను మోసం చేసినప్పుడు నువ్వు మోసపోవద్దు. ఎందుకంటే వాక్యంలో చెప్పాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు నష్టములోనికి పోతారు. నేను నీ భక్తుడను చెప్పాడు. ఈ భక్తి లాభ సాధనం అని చెప్పాడు. బైబిల్ ఏది చెప్తే అదే కరెక్ట్. నా వరకు, మీ వరకు కూడా అదే కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఎజ్రా చేతిలో ఎప్పుడు గ్రంథం ఉంది, చేతనున్న నీ ధర్మశాస్త్ర గ్రంథమును బోధించమని ఒక అన్యుడు చెప్పాడు. మన చేతిలో కూడా గ్రంథం ఉంటుంది, కానీ మనం వెలుగులో నడుస్తున్నామా? గ్రంథం ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తున్నామా? గ్రంథంలో చెప్పాడు యోహాన్ 17:17 నీ వాక్యమే సత్యం. ఆయన వాక్యం ఏం చెప్తుందంటే భక్తి గలవాడికి లాభ సాధనం అదే కదా. ఆరోగ్య కారణాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే, సంతోషం గల మనస్సు. లాభ సాధనాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే, దైవభక్తి. కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా నేను వందనాలు చెప్పి ఏం చెప్తున్నానంటే, భక్తి కలిగి ఉంటే మీకు మిగిలి ఉంటుంది. ధైర్యంగా చెప్పాలి మీ కంపెనీలు ఏమనంటే, ఎంత ఉద్యోగంలో జీతం ఇస్తున్నారనే దాని మీద నాది ఆధారపడలేదు, మిగులుతున్న దాన్నే నేను లెక్క పెట్టుకుంటానని చెప్పాలి. నీకు ఎంత 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 మిగిలి ఉంటుందా అని ఎవరైనా అంటే, మరి అది మరి సూపర్ న్యాచురల్ కదా. కృప 84 12 ఏళ్ళు 84 అంటే దేవుని కృపలో మిగులు ఉంటుంది. నమ్మిన వాళ్ళు కూర్చోండి, కూర్చున్న వాళ్ళు చూడండి. వాక్యం ఏమని చెప్పాడు? అసలు 200 దేనారాలు రొట్టెలు కొందేస్తే కూడా వాళ్ళు కొంచెమే తింటారని
ఫిలిప్పే చెప్పాడు. ఈరోజు ఏ ఉద్యోగం ఇచ్చినా కొంచెం కొంచెం తిన్నట్టే ఉంది. కానీ ప్రభు మాత్రం వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు. వాళ్ళు తిని తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన గంపలు 12 ఎత్తారు కదా. యేసు ప్రభు నిన్న నేడు ఎలా ఉన్నాడు? మారిపోయాడా? రీతిగా 13వ ఉన్నాడు. అధ్యాయం. నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఏకరీతిగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పమంటారు 13:8, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉంటాడు. ఎన్ని యుగాలైనా ప్రభు ఈ కార్యం చేయగలడు. చెప్పండి, మీరు కూడా చెప్పండి ధైర్యంగా. ఆనాడు ప్రభువు మిగిల్చాడు, ఈ రోజు కూడా ప్రభు మిగులుస్తాడు. యుగ యుగములకు ఆయన డ్యూటీ ఏంటంటే మిగల్చడం. కాబట్టి నా మాట విని కూర్చోండి కదా. పౌలు గారు అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు కావాలంటే చదవండి. 27వ అధ్యాయం 11 చదువుతారా? అపోస్తుల కార్యాలు 27:11. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. అంతేగా మరి. దేవుని సేవకుడు చెప్పే వాటిని నమ్మరు. ఓడను దేవుని సేవకుడు చెప్పినట్టు నడపరు. వెళ్ళి 4-5 యాక్సిడెంట్లు అయిన తర్వాత వచ్చి నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా అంటారు. మిమ్మల్ని టెస్ట్ డ్రైవ్కి వెళ్ళమన్నారేంటి? మీరు చెప్పాడు కదా 27వ అధ్యాయంలో ఏమన్నాడు? 21లో పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును. నేను ఇప్పుడు మీతో కొందరితో మాట్లాడుతున్నాను. ఏమనంటే, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసి ఉన్నది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవు. హాని నష్టం ఎవరు చెప్తే కలుగుతాయి? ఓడ నావికుడు చెప్పినా, శతాధిపతి చెప్పినా కలుగుతాయి, కానీ సేవకుడు చెప్తే కలగవు. అటువంటి సేవకుడు కావాలి మనకు. అటువంటి సేవకుడు మాట మనం వినాలి. మరి ఇంకో ఛాన్స్ ఏం లేదా అంటే 22లో ఏమన్నాడు? ఇప్పుడైనను అన్నాడు. ఇప్పుడైనా నా మాట వినండి అయ్య బాబు. విన్నారు లేదా? దేవునికి స్తోత్రం. విన్నారు. 44 లాస్ట్ లైన్ ఏముంది? దరి చేరిరి. వింటే దరి చేరతావు, లేదంటే మునిగిపోతాం. మునిగిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రార్థన రిక్వెస్ట్లు ఎవరు కడతారు? మళ్ళీ మాకే. పేతురు ఏమన్నాడు? ప్రభువా నశించిపోతున్నాం. శిష్యులు ఏమన్నారు? ప్రభువా నశించిపోతున్నాం, నీకు చింతలేదా అన్నారు. ప్రభు చెప్పిన పని చేద్దాం, ప్రభు ఇచ్చిన మాట గైకొందాం. అదేంటంటే 23లో చెప్పాడు. గడిచిన రాత్రి ప్రభు నా దగ్గర నిలిచి చెప్పాడు 25, ఆ ప్రకారమే జరుగునని నేను నమ్ముతున్నాను, మీరు నా మాట వినండి అంటే వాళ్ళందరూ కూడా పౌలు చెప్పిన మాట విన్నారు. ఆ తర్వాత వారు 44లో దరి చేరారు. ఓడ నావికుడు శతాధిపతి ఏం చెప్తున్నాడు అనేది కాదు, దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఆయన ద్వారా ఏం మాట్లాడుతున్నాడు పట్టుకోండి. మీకు హాని జరగదు, నష్టం జరగదు. హాని నష్టం జరిగితే బైబిల్ తప్పు, వాక్యం తప్పు, దేవుడు తప్పు, సేవకుడు తప్పు, వాగ్దానం తప్పు. అంతేనా ఆశీష్? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఏం చెప్పాడండి? 1వ అధ్యాయంలో చదవండి. ఏం చెప్పాడంటే 20లో దేవుని వాగ్దానాలు, 19 చదవండి దేవుని సేవకులు, అక్కడే చదవండి దేవుని కుమారుడు, 18 చదవండి దేవుడు. వీళ్ళందరూ నమ్మదగిన వాళ్ళు. దేవుడు, దేవుని సేవకుడు, దేవుని వాగ్దానాలు, దేవుని కుమారుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడిని మీరు నమ్మితే మీరేమనాలి? నమ్మదగిన వాడిని మీరు నమ్మితే మీరేమనాలంటే 20వ వచనంలో నిశ్చయములై ఉన్నవి ఫుట్నోట్లో ఉంది, ఆమేన్ అనాలి. నమ్మదగిన వాళ్ళు నమ్మితే ఆమేన్ అనాలి, నమ్మకపోతే వెళ్ళి చూసి రావాలి కదా. ఓడనావికుడు శతాధిపతి మాట విన్న వాళ్ళు చూసొచ్చి దెబ్బలు తిన్న తర్వాత ఇప్పుడు చెప్తున్నారేమని? ఓకే, ఇప్పుడు నువ్వేం చెప్తే అది వింటామని. కాదు, మొదట వినండి. నష్టం హాని వచ్చిన తర్వాత కాదు, మొదటే వినండి. ఆ నష్టం హాని కూడా మీకు రాకూడదని ప్రభు పేట తెలియజేస్తున్నాను.
ఇప్పుడు అర్థమైన శుభకరమైన ఆనవాలు ఏది? లాభసాధనం, మిగులు. 86వ కీర్తన 17లో అన్నాడు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచమన్నాడు. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఉన్న శుభకరమైన ఆనవాలు ఏది? మామిడాకుల, గుమ్మడికాయ, మిగులు. మిగులు. అదే శుభకరమైన ఆనవాలు. నిన్నటి దినాన్న 85వ కీర్తనలో శుభవచనం 8వ వచనం, కోరహ కుమారుల కీర్తనలో శుభవచనం. 86వ కీర్తనలో 17లో దావీదు కీర్తనలో శుభకరమైన ఆనవాలు. మీ అందరి జీవితాల్లో శుభకరమైన ఆనవాలు కనిపించును గాక. అప్పుడు పగవాడు చూసి సిగ్గుపడతాడు. ఉందా లేదా శుభకరమైన ఆనవాలు? నా గిన్నె నిండి పొర్లుచున్నది, అది శుభకరమైన ఆనవాలు. మీ అందరూ ఏం చెప్పాలా? నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంటెలకు కూడా నీళ్లు పక్కన పోస్తాను. పెట్టేసుకో తమ్ముడి అలా సెట్ చేసి. నా సురేష్ అన్న మీది మైక్ ఆన్ అయిపోతుంది అన్న. నల్లజర్ల సురేష్ అన్న మైక్ చాలా సార్లు ఆన్ అయిపోతుంది. ఆదికాండంలో వాక్యంలో మనం చదువుతున్నాము, 24వ అధ్యాయంలో ఆమె చెప్పిన మాట, నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంటెలకు నీళ్లు పోస్తాను కదండి. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే విసిగిపోతున్నారు. విసిగిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా అడిగితే కరిసేస్తున్నారు అనమాట. అట్లా ఉండకూడదు. అది శుభకరమైన ఆనవాలు కాదు. ఎప్పుడు వర్తమానం అయిపోద్దా పారిపోదాం అనుకొని మీరు ప్రార్థనలో కూర్చున్నారనుకోండి, ఇలా ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత నపుంసకుడు మీకు కనపడినట్టు కనపడి ఒక వ్యక్తి, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహిస్తానని మీతో అన్నాడు అనుకోండి, ఉండవయ్యా బాబు, నేనే టైం అయిపోయిందని నేను కంగారులో ఉంటే మళ్ళీ నీకు త్రోవ ఒకటి చూపించాలా? కాలా కదయ్యా, ప్రవక్త ఎవరిని గురించి ఈ మాట చెప్తున్నాడు? తను గురించే వేరొక, నువ్వు దయచేసి నాకు తెలుపు అన్నాడు. ఎవడో ఒకటి గురించి చెప్తున్నాడులే, చదువుకో. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో 31లో ఆరాధన కూడిక అయిపోయిన తర్వాత కూడా ఆయనకు చదవాలనిపించింది. యెషయా గ్రంథం 53 చదివాడు. ఆయనకి డౌట్ వచ్చింది. ఫిలిప్పు దగ్గరికి వచ్చాడు. కూర్చోమని చెప్తే రథమెక్కి కూర్చొని 8:35 లేఖనమును అనుసరించి యేసును కూర్చుని సువార్త ప్రకటించాడు కదండి. ఆదివారం 1 గంటకి ప్రార్థన అయిపోయింది. ఎవరో మీ దగ్గరికి వచ్చి డౌట్ అడిగారు. అప్పుడు మీరేమన్నారు? నీ ఒంటెలకు కూడా నీళ్లు పోసేంత సామర్థ్యం ఉంది నా దగ్గర, కూర్చో, 2 గంటలు చెప్తాను వాక్యం అని కూర్చొని చెప్పగలగాలి. అంతేగాని మెట్లు కూడా దెక్కకుండా కొంతమంది గోడ దూకి పారిపోదాం అన్నట్టు ఉంటారు. ఎందుకంటే మళ్ళీ టైం అయిపోయింది బ్రదర్. అటువంటిది కాదు. అనేక మందిని ఆదరించాలి, అనేక మందికి విశ్రాంతి కలిగజేయాలి. ఎవరైనా వాక్యం శ్రద్ధగా విన్నారు లేదని వాళ్ళు గమనించి, తమ్ముడు నీకు అర్థమైందా అని వారితో మాట్లాడాలి. ఎందుకంటే అపోస్తల కార్యముల గ్రంథంలో 14వ అధ్యాయంలో లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడున్నాడు. 9వ వచనంలో చెప్పాడు, అతడు పౌలు మాట్లాడుట వినను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించాడంట. వాక్యం చెప్తూ కొందరు ముఖాలు చూసి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఈ వాక్యానికి అని గ్రహించి వారితో కాసేపు మాట్లాడి ఓపిక లేని వాళ్ళు మనం లెక్క పెట్టుకోకూడదు. వారిని కూర్చోబెట్టి నీ ముఖం చూస్తున్నాను, నువ్వు చాలా ఆనందంగా వాక్యం వింటున్నావు, నీతేమైనా ప్రభు మాట్లాడా అని అడగాలి కాసేపు కదండి. ఇదివరకు సహవాసాలు ఎలా ఉండేయంటే, మీటింగ్ అయితే మన ఫ్రెండ్స్తో మనమే మాట్లాడుకోవటం కదా. ఈ రోజు మనం ఏం చేయాలా? ఎజ్రా గ్రంథంలో ఏముంది చదవండి ఒకసారి, తీస్తారా? నెహెమియా గ్రంథం అండి 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. నెహెమియా గ్రంథం 8:10. తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి వంతులు పంపండి. అది ప్రార్థన అయిపోయిన తర్వాత
ఎప్పుడు మనోళ్ళతో మాట్లాడేదానికంటే అసలు ఏమి సిద్ధపరచుకోని వాళ్ళకి బాక్సుల్లో పెట్టండి, వాళ్ళతో మాట్లాడండి కాసేపు. కొత్తగా వచ్చాడు ఒక ఆయన కదండి, వీధి కుక్కలో కొత్తగా వచ్చిన కుక్కని ఎలా చూస్తే అలా చూస్తారు కొంతమంది. ఆడింక ఇక్కడ కనపడకూడదు, ఇక పారిపోవాలన్నట్టు చూస్తారు. అలా కాదండి, అతని దగ్గర తీసుకొని బ్రదర్ నీకు ఏమైనా అర్థమైందా అని అడగాలి. ఆయన అంటాడు నాకంతా కన్ఫ్యూజన్గా ఉందంటే నేను త్రోవ చూపిస్తాను, నీ రథం ఎక్కించుకోమని రథం ఎక్కి చక్కగా మాట్లాడాలి కదా. రథాలు వేసుకొస్తే భయం కొంతమందికి, ఎందుకు? వాక్యం చెప్తే రథాలు ఎక్కరో, నన్ను కొంచెం అక్కడ దింపే బాబు అంటారు. వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు అయినా వాళ్ళని ఇలాగే చేస్తారు. అలా ఉండొద్దు, వాళ్ళకి భారం కావద్దు, వాళ్ళ బరువులన్నీ మీరు దింపేయాలి యేసుప్రభు నామంలో కదండి. ప్రార్థనకు వచ్చినప్పుడు వాళ్ళు గాడిదల్లాగా వస్తారు. భార పశువులను ఏం చేయాలా? మీరు వెళ్ళి దానిని విప్పండి. యేసుప్రభు నామములో మీ ద్వారా అనేకులు బరువుల నుంచి విప్పబడుదురు గాక. నెహెమీయా గ్రంథం 8:10 చెప్పాడు ఏమనంటే, ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. అర్థమైందా? అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, నేను చెప్పిన మాట మీరు ఉంటే బాగుండేది. హాని నష్టం మీకు కలక్కోని అన్నాడు. కలిగిన వారికి ఎత్తే తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. లేని వాళ్ళని ఆలోచన చేసి ఇవ్వండి. ఇంతకుముందు ఈ వాక్యం గ్రహించిన వాళ్ళు ఎవరున్నారు వారిని గమనించండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి కాసేపు. ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. చాలా మంది నూతనంగా వాక్యం వింటున్నారు, ఆనందంగా వింటున్నారు. ఏదో వాళ్ళకి లోపల హృదయంలో ఆదరణ కలుగుతుంది, ఏదో సద్వాక్యాన్ని ప్రభు వారికి ఇస్తున్నాడు. లుస్త్రాలో ఆ వ్యక్తిని గమనించాడు పౌలు. వెంటనే ఏం చేశాడు? అతని వైపు తేరు చూచి అతనికి స్వస్థత కార్యము జరిగించాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా 16వ అధ్యాయంలో 14వ వచనంలో పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచిన స్త్రీని గుర్తించాడు. ఎవరు? పౌలు అనుకోండి, పరిశుద్ధాత్ముడు అనుకోండి, గుర్తించాడు. వెంటనే లూదియా ద్వారా దేవుని పని ప్రారంభమైంది. ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఆ రోజు ఆ మీటింగ్లో? 13వ వచనం. కూడి వచ్చిన స్త్రీలు చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఒక స్త్రీ ముఖంలో మాత్రం తేజస్సు కనపడుతుంది. ఎందుకంటే ఆమె హృదయంలో దేవుని వాక్యం వెలుగుతుంది. కొరింథీ 2వ పత్రిక 4:5. ఆమె హృదయంలో వాక్యం వెలిగింది, ఆమె ముఖంలో తేజస్సు కనపడింది. వెంటనే ఆమె ద్వారా పని ప్రారంభం. ఎంతమంది చేస్తున్నారు ఎలాంటి పని మందిరానికి వచ్చినప్పుడు కదా? నాకే టైం అయిపోయింది అనిపిస్తుంది, అందరికి అనిపిస్తుందా అని ముఖాలు చెక్ చేస్తారు కొంతమంది. నాకే నిద్ర వస్తుందా, నా చుట్టూ అందరు నిద్రపోతున్నారు లేదా అని చెక్ చేస్తారు. ఏనా ఆ చెకింగ్ డిపార్ట్మెంట్ నుంచి రిజైన్ చేసేయండి, మీరు ఇంకో చెకింగ్ లోకి రండి. అతడు పౌలు మాట్లాడటం వినను, అతడు స్వస్థపడటానికి విశ్వాసం ఉండినని పౌలు గ్రహించాడు. ప్రభుకు స్తోత్రం. ముఖం చూస్తే ఏం కనిపెట్టాలా? డేవిడ్ రాజు అన్న, ముఖం చూసి ఏం కనిపెట్టాలా? వారిలో ఉన్న విశ్వాసం కనిపెట్టాలా? రైట్ ఆన్సర్. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అన్నాడు, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు. 9వ వచనం 3:9. ముఖం చూసి విశ్వాసాన్ని చెప్పేయాలా కదండి. సెప్టెంబర్ 1వ రోజు మా ముఖం చూసి అయ్యగారు అప్పుడే తినేశారేంటండి మీరు భోజనాలు అని అనాలి. ఎవరు? ఆ పెండ్లి కుమారుని తండ్రి అనాలా? భోజనాలు అప్పుడే మీరు తినేశారేంటండి అన్నాను. అప్పుడు మాతో మధ్యలో అని ఉంటాడు కదా, ఈయనేంటండి మనం తినకుండా తినేసామంటున్నాడు అని అన్నాను. అంటే ముఖాలు చూస్తే ఏం చెప్పాలంటే విశ్వాసం చెప్పాలి. దేవుని కృప మీకు అనుగ్రహించబడు గాక. మన ముఖములు చూచి వారి విశ్వాసమును గ్రహించి వారితో ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. వారి ముఖము చూచి విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకుంటున్నాం కదా.
మీ ముఖం చూసి మీ విశ్వాసంలో లోపం తీర్చడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది పేతురులాగా, ప్రభా నీవు నా పాదములు ఎన్నడూనూ కడగరా. డిఎస్సిలో మార్కులు తక్కువ వచ్చినాయని బాధతో కూర్చున్నాడు ఒక ఆయన. ముఖం చూసి విశ్వాసంలో లోపం తీర్చడానికి నేను ఏదో చెప్పాను అనుకో, అందుకు కాదండి అంటాడు. అంటే ఏంటి? పేతురు అన్నమాట. కడిగేటప్పుడు కడిగించుకోరు. కడిగితే సెట్ అయిపోద్దా లేదా చెప్పండి? కడిగితే సెట్ అవుదా? పేతురును కడిగాడు ప్రభు, సెట్ అయ్యాడా లేదా? యోహాను సువార్త 13 ఏమన్నాడు? నీ కొరకు ప్రాణం ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు తర్వాత? ఆయన ఎవరో నేను ఎరగను అన్నాడు. ప్రభువు గడిగిన తర్వాత మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా ఉండలేము. చిన్నది అడిగితేనేమో ఆయన ఎవరో ఎరగను అన్నవాడు ఇప్పుడు పెద్దల మధ్యలో నిలబడి చెప్తున్నాడు 4వ అధ్యాయంలో. అసలు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఏముందంటే, వారి ధైర్యం చూసినప్పుడు అంటే వారు యేసుతో ఉండిన వారని గుర్తించారంట. అంటే అంత ధైర్యంగా మాట్లాడాడు. చిన్నపిల్ల దగ్గర బెదిరిపోయినాడు పెద్దోళ్ళ దగ్గర ధైర్యం ఎలా వచ్చింది? కడగబడితే వచ్చింది. మన పాదాలు, మన మనస్సాక్షి కడగబడితే వచ్చింది. కాబట్టి మీ అందరి ముఖాలు చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చే ప్రయత్నం చేసినప్పుడు శుభ్రంగా కాళ్ళు ముందుకు పెట్టి, కడిగండి అయ్యగారు, శుభ్రంగా అడిగండి మా కాళ్ళు వాక్యంతో అని చెప్పాలి. కానీ అవసరం లేదన్నా నేను బాగానే ఉన్నానన్నా అని కవరింగ్ చేస్తే ఆ తర్వాత నువ్వు చిన్నపిల్లల దగ్గర తేలిపోతావు. చిన్న చిన్న వాటి దగ్గరే మనం తేలిపోతాం. అందుచేత ప్రభు మన ముఖం చూసి మన లోపాన్ని తీర్చేవాడు. అటు కృప దేవుడు మీకును దయచేయను కాదు. అర్థమైందా? అర్థం కాలేదు? శుభకరమైన ఆనవాళ్ళు చెప్పండి మరి. అయితే అందరూ మీటింగ్ అయినప్పుడు అందరి ముఖాలు ఏం కనపడాలి? టైం అయిపోయినా కూడా. అందుకని ఆఖరి వచనంలో రాశాడు, మీటింగ్ అయిపోయినా శుభకరమైన ఆనవాళ్ళు మీ ముఖంలో కనపడాలి. అప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడుగుతారు ఏమని? ఈయన కొంచెం నవ్వుతా ఉన్నాడు, కొంచెం ఏమని చెప్తాడని వస్తారు. మనకే ఆకలేసేస్తున్నట్టు మన ముఖాలు ఎడితే ఎవరు వస్తారని మన దగ్గరికి? ఎప్పుడు వెళ్ళిపోదామా అని మనం ముఖం పెట్టుకుంటే ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా అడుగుతారా? పేతురు మొదటి పత్రిక 3:16, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివారు అన్నాడు. నిరీక్షణ మీ ముఖాల్లో కనపడాలి. ఒక ఊరు వెళ్ళాను అనమాట చాలా కాలం క్రితం, గుంటూరు జిల్లాది. ఆ ఊరు పేరు ముక్కాముల. మొదటి లైన్ నుండి చివరి లైన్ దాకా అందరూ ముసలోళ్ళు ఉన్నారు. దగ్గర దగ్గర ఆ చర్చిలో ఒక 80 మంది ఉంటే 80 మంది ముసలోళ్ళే ఉన్నారు. అప్పుడు అర్థమైంది ఇది ముక్కాములు ఎందుకైందని. అయితే ముసలోళ్ళు అందరూ బాగా వాక్యం అంటున్నారు. కానీ కొన్ని స్థలాలకు వెళ్తే మొదటి నుంచి లాస్ట్ దాకా అందరూ ఐతుక్కులే ఉంటారు. మొదటి కుర్చీలోంచి లాస్ట్ కుర్చీ దాకా అందరూ ఐతుక్కులే. ఇప్పుడు ఐతుక్కులో ఉన్న చర్చిలోకి ఎవరైనా కొత్తగా వచ్చాడు అనుకోండి, ఎవరైనా ఇంత బాగా నిద్రపోతున్నావు నీకు ఎలా వస్తుంది నిద్ర అని అడుగుతాడా? కదండి. మన యాక్టివ్ మైండ్ సెట్ని బట్టి, మన యాక్టివ్ ఫేస్ని బట్టి చాలా మంది అడుగుతారు, ఏంటండి మీరు ఎంత ఆసక్తిగా వాక్యం అంటున్నారు, కారణం ఏంటి అని అడుగుతారు. అది శుభకరమైన ఆనవాలు. కిటికీలో కూర్చొని నిద్రపోవటం శుభకరమైన ఆనవాలు కాదు. సిస్టర్ నీకే చెప్తున్నా, తెగ నిద్రపోతున్నావు ఇందా నుంచి నువ్వు అని చెప్పాల్సి వచ్చింది కొంతమందికి. అర్థమైందా? అసలు ఆ మాట ఎన్న కానించి నిద్ర వస్తలేదండి అంటారు కొంతమంది. ఎందుకంటే నువ్వు నా గురించి చెప్పాను, మరి నీ గురించి చెప్పాను, నువ్వే నిద్రపోతున్నావు. నువ్వు ముందెట్టుకున్న కెమెరా మీద ఎక్కడ పడిపోతావా అని దాని నుంచి భయం నాకు. ఎందుకంటే రేపు నుంచి మళ్ళీ నువ్వు జూమ్లో జాయిన్ అవుతావు, కెమెరా ఉండదు. అది చెప్పాలి కొంతమందికి. శుభకరమైన ఆనవాళ్ళు మీ ముఖంలో కనపడును గాక. అహరోను అన్న ముఖంలో కనపడును గాక. కనిపించలేదా సారా అంటాడు కదా. శుభకరమైన ఆనవాళ్ళు కనిపిస్తే అనేక మంది మనల్ని వచ్చి అడుగుతారు కదండి. ఏంటి కొంతమందిని అడుగుతారనమాట, రాత్రి ప్రపంచ యుద్ధం జరిగిందా ఏంటి, మీ ముఖం ఏంటి అలాగుంది అని అడుగుతారు. ఎందుకంటే ఊరికే కేకలేసేసుకుంటూ ఉంటారు కొంతమంది. మైక్ అనుకోండి మధ్యలో మైక్ ఆన్ అయిపోద్ది జూమ్లో. అదే తలకాయ నొప్పి. ఇక్కడ జూమ్ మీటింగ్తో వచ్చిన రిస్క్ ఏంటంటే చాలా మందికి ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని అడుగుతాను నేను చాలా మందిని. ఎందుకు అంటే ఉదయకాలం మా ఇంట్లో ప్రపంచ యుద్ధం జరిగిద్ది అనియా, ఆ టైంలో పొరపాటున మైక్ ఆన్ అయిపోతే
ఇప్పుడు దాకా మా మీద నాకు కాస్తంత మర్యాద కూడా మీకు పోతుందని చెప్పి జూమ్లో ఎప్పుడు ఆన్ అయిపోద్దా అని భయం అన్నమాట కొంతమందికి. ఎందుకంటే జూమ్లో చాలా మంది మైకులు అలాగే ఆన్ అయిపోయి వాళ్ళు ఇంట్లో ఆడుకున్న గొడవలు కూడా బయటకు వచ్చేసినాయి, రికార్డింగ్ అయిపోయినాయి అనమాట. శుభకరమైన ఆనవాలు అది కాదు కదా. దేవునికి స్తోత్రం. ప్రభు మీ అందరికి శుభకరమైన ఆనవాలు దయచేయను గాక. అనేక మంది మన దగ్గరికి వచ్చి ప్రశ్న అడుగుదురు గాక. మనం కూడా నీ ఒంటి ఎన్ని నీళ్లు తాగితే అని పోస్తాను, నువ్వు ఎన్ని క్వశ్చన్లు అని అడుగు, నేను చెప్తాను ఓపిగ్గా. నువ్వు సత్యం గ్రహించేదాకా నేను నీతో మాట్లాడతానని చెప్పి ఓపిగ్గా మాట్లాడండి. తప్పకుండా వాళ్ళందరి సత్యంలో నడుస్తారు, ఈ వెలుగులో నడుస్తారు కదా. దేవుడు మీకు అట్టు ఓపిక దయచేయను గాక. ఆదిలాబాద్కి వచ్చే వాళ్ళందరూ శుభకరమైన ఆనవాళ్ళు ముఖం తీసుకొని రండి. మీ పాత ముఖాలన్నీ ఇంట్లో పెట్టేయండి. ఆ ముఖాలు వేసుకొని వస్తే ఎవరెవరు వాక్యం శ్రద్ధగా విని గ్రహిస్తున్నట్టు అనిపించిందో వాళ్ళతో కూర్చొని మీరు చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి వారిని కూడా ఈ వెలుగులోనికి సత్యంలోనికి మీరు నడిపించాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. ఆఖరిగా ఇందులో ఒక మంచి మాట ఉంది, ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. వచనం 16 చదవండి. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షించుము. సో ఈ ఉదయకాలం మనం ఈ ప్రార్థన చేద్దాం. 16వ మాట, నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. ఇప్పుడు ప్రభు మన తట్టే తిరిగి ఉన్నాడు. నిన్నటి దినాన్ని మనం విన్నట్టుగా ప్రభు ఏం చెప్పాడు? ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తానన్నాడు. 12 ఇస్తున్నాడా లేదా? ఉత్తమమైన దాన్ని. సో ఇప్పుడు కూడా ప్రభు మన వైపు తిరిగి ఉన్నాడు, మనల్ని కరుణిస్తాడు. సో ఆదిలాబాద్ మీటింగ్స్ లో ప్రభు మనకి ఉత్తమమైన దాన్ని ఇస్తాడు, ది బెస్ట్ ఇస్తాడు. సో ఆయన మన వైపు తిరిగి ఉన్నాడు, ఆయన మనల్ని కరుణిస్తాడు. కాబట్టి ఈ తలంపులు ప్రభు మన అందరి వినికిడిలో దీవించును గాక. ఈ కీర్తన ద్వారా ప్రభు మీతో మాట్లాడితే మీ అందరు శుభకరమైన ఆనవాళ్ళుగా ఉందిరుగా. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఎలా ఉన్నారన్నాడు యెషయా గ్రంథం 8:18, వారు సీయోను కొండ మీద సూచనలు గాను మహత్కార్యాలు గాను ఉన్నారు. నేను కూడా చెప్పాలి, నా అంబుల పొదిలో నేను నింపుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? శుభకరమైన ఆనవాళ్ళుగా ఉన్నారు. ప్రభు ఈ కృపను మన ఎడల ఇంకా విస్తరింపు చేయను కాక. ఆమేన్. కీర్తన గ్రంథము 86వ అధ్యాయం నుంచి 11వ వచనం నుంచి, నీ సత్యం అనుసరించి నడిచినట్లు నీ మార్గము నాకు బోధించుము, నీ నామముకు భయపడినట్టు నాకు నా హృదయం నాకు ఏకదృష్టి కలగజేయమన్న వచనం నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ కొత్త నిబంధన పరిచర్య ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క పరిచర్యలో ఈ యొక్క మార్గంలో మనం నడవడానికి ప్రభు మనల్ని అందరినీ పిలిచి మనల్ని అందరినీ కూడా ఈ పరిచర్యలో విశ్రమింపజేసే నాయకుల్ని ఇచ్చి మరి అందరినీ కూడా ఏదైతే మరి లెక్కించబడే పరిచర్యో ఆ పరిచర్యలకు మమ్మల్ని చేర్చారు. మనల్ని అందరినీ కూడా మరి ఎవరు ఎక్కువగా కూర్చుంటే వారు మాత్రమే మిగిలి చూస్తారని, నష్టాన్ని చూడరని, మరి మనం చేసే పరిచర్య కూడా దేవునికి ప్రీతికరమైందంటే అనేక మందిని విశ్రమింపజేయడమే మనకు దేవుడు అప్పగించినటువంటి పరిచర్య. ఎవరినైతే ఎక్కువగా మనం విశ్రమింపజేస్తున్నామో వారినే మనం లెక్కించుకోవాలని, మరి ఎవరిని మనం కూర్చోబెట్టకుండా మనం చేసే పరిచర్య ఏది కూడా అది లెక్కించబడదని. కాబట్టి శుభకరమైన ఆనవాళ్ళ గురించి కూడా మనం నేర్చుకున్నాం. మరి అనేక మంది ముఖాల్లో మనం శుభకరమైనటువంటి ఆనవాళ్ళను చూడాలి. మరి మనం వారి ముఖం చూసినప్పుడు వారి విశ్వాసంలో ఉన్నటువంటి లోపాన్ని కూడా గుర్తించి, వారు విన్నటువంటి వాక్యాన్ని బట్టి వారి ముఖాన్ని చూసి వారితో మాట్లాడి వారి విశ్వాస లోపాన్ని కూడా సరిచేసి వారి ముఖాల్లో కూడా శుభకరమైనటువంటి ఆనవాళ్ళు చూసేవారుగా వారిని అందరినీ కూడా మరి మనకు అప్పగించినటువంటి పరిచర్లో అనేక మందిని విశ్రమింపజేసి శుభకరమైన ఆనవాళ్ళు చూసేవారుగా మన అందరినీ కూడా ఉంచాలని ప్రభు మరి అటువంటి నాయకుల్ని ఇచ్చినందుకు శుభకరమైన ఆనవాళ్ళు అనేక మంది ముఖాల్లో చూసే మరి విశ్రమింపజేసే మరి పరిచయను మనకు అప్పగించి అటువంటి మరి నమ్మకమైన సేవకుడు కూడా ఇచ్చినందుకు ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు సాయంత్రం నల్లజర్లో జరిగే పరిచర్య కొరకు, ఈ గురువారం కడప అలాగే నంద్యాలలో జరిగే పరిచర్య కొరకు, శుక్రవారం శనివారం హైదరాబాద్ లో జరిగే 2 దినాల పరిచర్య కొరకు మరి ప్రార్థన చేయండి. అలాగే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరిగే ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. సమయంలో ఎవరైనా
ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ప్రశాంత్, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తేనే బాగుంటుంది. ప్రశాంత్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి, వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. కాన్ఫరెన్స్ కొరకు నాయనా మీరు మాకు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఉత్తమమైన దాన్ని, ద బెస్ట్ని మీరు ఇవ్వబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నేను ముందుగానే ధైర్యం ఇచ్చి బలపరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి మీకు స్తోత్రం. మరొకసారి మీ సన్నిధికి చేరవచ్చి మీ సన్నిధాన వర్తనలు మీకు కూర్చోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నా. మీ సత్యమును అనుసరించి నీ మార్గంలో నడుచుకోవడానికి ప్రభువా మీ సన్నిధి చేరవచ్చి ఉంటుండగా ప్రభువా మరొకసారి మేము ఎట్టి ఆత్మ గలవారము మాకు జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు నాయనా. మరి అగ్ని మా ప్రభు మీద పడింది, ఆయన సంపూర్ణంగా కాల్చబడ్డాడు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కొత్త నిబంధన పరిచర్య ద్వారా సంపూర్ణంగా మేము అంగీకరించబడ్డాం నాయన. సుధాకర్ మేము ఆయన ఉగ్రత కింద లేము, ఆయన కోపం కింద లేము, ఆయనతో పాటు సమాధాన పరచబడ్డామని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన మమ్మల్ని విశ్రమింపజేసే ఈ పరిచర్యను బట్టి, క్రొత్త నిబంధన పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే కూర్చుంటున్నారో ఈ పరిచర్య ద్వారా, ఎంతమందిని కూర్చోబెడుతున్నారో అది మాత్రమే లెక్కలోకి వస్తుందని 5,000 మంది పురుషులు అని మీరు లెక్కించారు ప్రభువా. నీకు స్తోత్రం. తండ్రి కృప చూపించండి. కూర్చున్న వారి సంఖ్యనే మేము మనసులో పెట్టుకుని కృప అనుగ్రహించండి, లేకపోతే వృధాతిశయంలోకి వెళ్తామని, గర్వం వస్తుందని మీరు మమ్మల్ని హెచ్చరించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున అని ఫిలోమోనుకు రాసిన పత్రికలో రాయబడినట్టుగా మా ద్వారా అనేకులు విశ్రాంతి పొందుకుని కృప అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చిన సేవకుని ద్వారా మమ్మల్ని విశ్రమింపజేశారు. ఈ రొట్టె ముక్కలు పంచుతున్న మేము కూడా ప్రభువా, మీ ఆత్మచేత నడిపించబడుతున్న మేము కూడా ప్రభు నాయన అనేకులను విశ్రమింపజేసే కృప అనుగ్రహించండి, కృప చూపించండి ప్రభు. మనసెరిగి నాయన ప్రీతికరమైన సేవ చేసే కృప అనుగ్రహించండి. ప్రీతికరం కానిదేదో కాలిపోతుందని, మీరు దహించు అగ్ని అని మీరు చెప్పారు ప్రభువా. యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొచ్చిన అభిహునాదాపులు వారికి నాశనం కలిగింది ప్రభువా. ఈ పరిచర్లో ప్రభువా మరి వెట్టి ఆత్మ గలవారము ఎరిగి పరిచేసి కృప అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. కట్టెల్ని సరిగా క్రమంగా పేర్చిన అబ్రాహము వలె నా తండ్రి నాయన ప్రభువా, ఆ బలి పశువు సంపూర్ణంగా కాల్చబడే విధంగా పేర్చినట్టుగా నాయన క్రమాన్ని అనుసరిస్తూ ప్రభువా మేము వెంబడించే కృప అనుగ్రహించండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క పరిచర్లో మిగులే ఉంటుందని చెప్పారు ప్రభువా నాయన. మీకు స్తోత్రం. ధనవంతులకు అవుటకు అపేక్షించువారు నష్టంలోకి వెళ్ళిపోతున్నారు ప్రభువా, కానీ దైవభక్తి గొప్ప లాభసాధకమని చెప్పారు. మీకు వందనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి కన్నా మేమందరం చేసే కృప అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రం. నేను నీ భక్తుడను అని కీర్తన గారు చెప్పినట్టుగా ప్రభువా, నిజమే తండ్రి, సంతుష్టమైన సహితమైన భక్తి మమ్మల్ని లాభంలోకి నడిపిస్తుంది. మేము వెలుగులో నడుస్తున్నామని నమ్మి స్తుతిస్తా ఉన్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభువా. మరి మేము ఇతరుల విశ్వాసంలో లోపాన్ని కనుగొని బోధించే కృప అనుగ్రహించండి. ఫిలిప్పు కూర్చొని నపుంసకునికి బోధించాడు నాయన ప్రభువా. నీకు స్తోత్రం నాయన. సేవకుడు బోధిస్తున్నప్పుడు వింటే మాకు క్షేమం నాయన. దేవుడు నమ్మదైన వాడే, దేవుని కుమారుడు నమ్మదైన వాడే, దేవుని సేవకుడు నమ్మదైన వాడే, దేవుని వాగ్దానములు నమ్మదగినవే. వాటన్నిటి మేము ఆమెను పలికే కృప అనుగ్రహించండి ప్రభువా. సేవకుని మాట శతాధిపతి వినలేదు, శతాధిపతి ఓడ నావికుని మాటను విన్నాడు.
నాయన ఇప్పటికైనా మీరు నా మాట వినుడని పౌలు గారు చెప్పినట్టుగా ఆ మాట వింటే మేము దరికి చేరుతామని నమ్మి స్తుతిస్తా ఉన్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభువా. శత్రువు కూడా సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాళ్ళతో మమ్మల్ని తృప్తిపరచండి నాయన. అన్ని విషయాల్లో మమ్మల్ని నింపండి, గిన్నె నిండి పొర్లుతున్న అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. రిబ్కా ఎలాగైతే నీకును నీ వంటలకు నీరు పోసనని చెప్పినట్టుగా నాయన మేము అనేకుల దాహం తీర్చే విధంగా కృప అనుగ్రహించండి. ఒకప్పుడు పేతురులాగా నాయన మేము ఎరగమన్నాం కానీ ప్రభువా నాయన ఇప్పుడు కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమనే ధైర్యాన్ని ఈ పరిచయ ద్వారా మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అటు కృప మా ప్రియులందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నాయన. మరి ఎవరు వాక్యం వింటున్నారో, ఎవరు ఈ పరిచయలో కొత్తగా వస్తున్నారో వారికి కూర్చోబెట్టి నాయన నీ వాక్యాన్ని బోధిస్తూ నాయన వారిని విశ్రమింపజేస్తూ వారు కూడా ఈ యొక్క ఆనందంలో పాలువరగునట్లుగా నాయన వారి ముఖాలు కూడా వెలుగునట్లుగా నా తండ్రి మేము బలపరిచే విధంగా మమ్మల్ని మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. చేరువచ్చిన దైవ సేవకులు అందరినీ బట్టి మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రాలు. వర్తమానం అందించిన దేవుని సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా ఆయన మా అందరి జీవితాల్లో శుభకరమైన ఆనవాళ్ళు కనబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అందరి జీవితాల్లో మిగులు మేము చూడటం గాక ఆయన ఈ దైవ భక్తి మేము సంతృష్టి సహితమైన దైవభక్తి చేసే కృప అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. కూడిక నడిపించిన మా ప్రియుల్ని బట్టి, చేరువచ్చిన దేవుని సేవకుని, వారి కుటుంబాలని, ఈ సహోదరులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యము నా తండ్రి మా జీవితాలు ఫలింపజేయబడును గాక అని స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మేము ప్రార్థన చేస్తాం. ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనములు. సావుకులకి అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనములండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.